హలో గైస్, హౌ ఆర్ యూ? నేను వరుణ్ రెడ్డి, మీ డాక్టర్ స్పోర్ట్స్ ఛానల్లో ఇంకొక రివ్యూ తీసుకుని వచ్చాను. ఈ మ్యాచ్ నిన్న యూరో ఫస్ట్ మ్యాచ్ జరిగింది, ఇటలీ వర్సెస్ టర్కీ. నేను ఎక్స్పెక్ట్ చేయాలి మ్యాచ్ ఇలా జరిగిద్దని. టర్కీ కొంచెం అటాకింగ్ ఫుట్బాల్, కొంచెం అంత డిఫెన్సివ్గా ఉంటుందని అనుకోలే. బట్ టర్కీ వర్ డిఫెన్సివ్, సో మచ్ డిఫెన్సివ్. ఇన్ ఇటలీ స్కోర్ 3 goals, Turkey were 0. In first half, game was 0-0. Turkey was fully held back. టర్కీ మొత్తం వెనకాల ఉంది, అసలు అటాక్ చేయాల. వాళ్ళ ఇటలీ 3 goals స్కోర్ చేశారు. అలా 3 goals సెకండ్ హాఫ్లో వచ్చింది. ఫస్ట్ గోల్ ఓన్ గోల్ మెరిట్ డెమరాల్ జూవెంటస్ కడతాడు. సెకండ్ గోల్ చిరోని మూవీలో కట్ బ్యాక్, అదే స్ట్రైకర్ వచ్చారంటారు కదా, ఆ గోల్. ఇంకా థర్డ్ గోల్ వచ్చి లోరెన్జో ఇన్సిగ్నే నీట్ కర్ బాల్ లోపలికి గోల్. టోటల్ గేమ్లో మనం ఫస్ట్ స్టార్ట్స్తో స్టార్ట్ చేద్దాం. మొత్తం టర్కీ వచ్చేసి ఓన్లీ 3 shots షూట్ చేశారు గోల్ మీదకి, దాంట్లో 0 టార్గెట్ మీద. టర్కీ దగ్గర 36% పొజిషన్ ఉండే. టర్కీ దగ్గర 36% పొజిషన్ ఉండే అంతే. టర్కీ దగ్గర పాస్ అగ్రెసివ్ అయితే 78%, ఓకే, నాట్ బ్యాడ్. టోటల్ 10 fouls కమిట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇటలీ 24 shots ట్రై చేశారు గోల్ మీదకి, దాంట్లో 8 shots గోల్ టార్గెట్ మీద ఉంది. ఇటలీ మెయిన్లీ ఈ ఇటలీ టీమ్ స్పెషల్ ఏంటంటే, ఇటలీ ఇంతకుముందు బాగా డిఫెన్సివ్ ప్లే కోసం ఫేమస్. బోనుచి, చెలిని, జూవెంటస్ ప్లేయర్స్, హెవీ సీనియర్ లెజెండరీ ప్లేయర్స్. ఐ థింక్ ఇట్ విల్ బి లాస్ట్ యూరో ఫర్ దెమ్. But for the first time, Italy are playing positional based football. They have position 64%. Next, coming to the passes, 616% passes, 87% pass accuracy. Total there are only 2 yellow cards that went to the Turkey in the last 5 minutes, something like that. Okay. Italy were very good. The midfielder Giorgino, Locatelli, Sassuolo dominated the game. Next coming, we will see the Turkey squad and just see what they went wrong in their squad. There Burak Yilmaz, he was completely isolated in the match. Burak Yilmaz was completely isolated here. Their left wingers, right winger were playing like the wing backs. They were playing wing backs. And Merit Demiral and Soyuncu, they in first half they were good. In second half they are starting mistake. Their first goal came by own goal. By Merit Demiral. He tried to pass to the goalkeeper, but goalkeeper was ahead of the goal, so that went to the goal. Soyuncu also making mistakes. Their goalkeeper Chakir, he was good in first half. The Bonucci header that just went to the goal. He flied and saved that goal. Okay, Chelsea, Turkey were in first half. They were very defensive, but they defended well in first half. While coming to second half, they started making mischief. Italy utilized the most. Yeah, they played fully back. They didn't attack the ball. They didn't have the position. అనుకోలే టర్కీలో ఆడిద్దని. ఇట్లా టర్కీలో చాలా మంచి ప్లేయర్స్ ఉంది. హకాన్ చనగ్లు వచ్చేసి మిలాన్కి ఆడతాడు, మిలాన్ కోసం ఆడతాడు. మిలాన్లో నెంబర్ 10. బురాక్ ఇల్మాస్ వచ్చేసి లిలీ కోసం ఆడతాడు. లిలీలో వీళ్ళు లీగ్ 1 గెలిచారు, ఫ్రెంచ్ లీగ్. యాకుజీ కూడా లీగ్ 1 ఆడతాడు. ఇంకా వాళ్ళ రైట్ బ్యాక్ కూడా లీగ్ 1 ఆడతాడు. సోయంచు లెస్టర్ సిటీ. మెరిట్ డెమరాల్ వచ్చేసి జూవెంటస్ ఆడతాడు. సైడ్ ఆఫ్ బోనుచి, చెలిలో ఆడతాడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇటలీ స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. ఇటలీ స్క్వాడ్ వచ్చేసి డోనారూమా 22 years, కానీ ఈజ్ బీస్ట్ ఇన్ గోల్. లెజెండరీ గోల్ కీపర్ రిప్లేస్ చేస్తాయి ఇటలీ. బుఫాన్, లెజెండరీ గోల్ కీపర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరెన్జీ, లాస్ట్ ఇయర్ పిఎస్జీకి ఆడాడు, మళ్ళీ ఇప్పుడు రోమాకి బ్యాక్ వచ్చేసాడు. బోనుచి, చెలిని 31 years old, 32 years old, 36 years old. ఇద్దరు జూవెంటస్ కోసం ఆడతారు. జూవెంటస్ దే స్ట్రాంగ్ బ్యాక్ సెంటర్ బ్యాక్స్. Chali was attacking the ball when he got forward. He played very well. Spinazzola వచ్చేసి రోమా కోసం ఆడతాడు.
లోకటెల్లి వచ్చి సాసులో ఇంత లాస్ట్ యూరో ఒకవేళ పోస్ట్పోన్ కాకుండా ఉంటే హీ హ్యాస్ నాట్ ఛాన్స్ టు కమ్ టు దిస్ ఇటలీ టీమ్. బట్ ఇన్ దిస్ వన్ హీ ప్రూవ్డ్ హిస్ ఛాన్స్, హీ ప్లేడ్ వెరీ వెల్, హీ గాట్ హిస్ నేమ్. జార్గినో చెల్సీకి ఆడతారు, ఛాంపియన్స్ లీగ్ గెలిచాడు. బెరెలా వచ్చేసి ఇంటర్ మిలాన్కి ఆడతాడు, ఛాంపియన్ దాన్ని అంటారు సిరియా గెలిచాడు ఇంటర్ మిలాన్తో. బరార్ది వచ్చేసి ఈ టీం ఆడతాడు, ఈ టీం సాసులోకి ఆడతాడు. ఇంకా చిరో ఇమ్మొబిలే వచ్చేసి లాజోకి ఆడితే మంచి స్ట్రైకర్. ఎల్ ఇన్సిగ్ని వచ్చేసి నపోలీకి ఆడతాడు, లెఫ్ట్ ఫింగర్. ఇంకా చెప్పాలంటే చాలా బాగా ఆడారు ఇట్లీ వాళ్ళు, పొజిషన్ బేస్డ్ ఫుట్బాల్. నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇట్లీ ఇంత హెవీ గేమ్ 3-0 లాగా. ఇట్లీ ఫస్ట్ టైం 3-0 గోల్ స్కోర్ చేశారంట. ఇంతకుముందు ఇట్లీ ఎప్పుడు 3 goals స్కోర్ చేయలేదంటే ఏ టోర్నమెంట్లో కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇట్లీ నేను గేమ్ మధ్యలో చూసేటప్పుడు ఈ బరార్ది ఉంటాడు రైట్ ఫింగర్, హీఈస్ డూయింగ్ డయాగనల్ రన్స్. He was doing diagonal runs like this. He was doing diagonal runs from right wing to striker to left wing, and El Insigne was very good. He was making good runs. Italy was very good. Ciro Immobile goal was Portugal's complete striker goal. Next coming to the substitute and their coach. Substitute. First Italy, their Florenzi got injured like that, so they have taken Giovanni Di Lorenzo, right back. He plays for Roma, I think so. Andrea Balotelli came in later. Federico Chiesa plays for Juventus. He came in last 10 minutes. Brian Cristante played for Roma. He came in last 10 minutes. Federico Baldini played for Juventus. Came in last 10 minutes. We have to specially congratulate this manager Roberto Mancini. He has done an excellent, great job. In last 22 matches, last 9 matches, Italy hasn't considered any goal and does not lose any matches. Italy was known for the playing defensive game, but under Robert Mancini they were playing aggressive football, the position-based football, attacking football. This football we generally like that. I am very unhappy by Turkey performance. They have good players. They should have gone for the midfield game, but they went for defensive game. Main reason for their losses, I think so, defensive game. If they have gone for normal game, they have scored the goal, our game will be equal like that. Now I will try to give my rating to the players. For Donnarumma, he had nothing chance, so I will give him 7. I will give Donnarumma 7. Florenzi 6.5, Bonucci 6.5. Chalini was good while making forwards, so I will give 7. Spinazzola, he was very good. I will give him 7.5. Jorginho 7.5. I will give Barella 7.5. Locatelli 7. Berardi I will give 7. He was okay. Mobile 8. Roberto Insigne 8. This is my rating for Italy team. I hope Italy will go ahead and go to the finals like that. They are playing very good football. Thank you guys. Bye.